చూస్తుండగానే ముగ్గురు ప్రాణాలు ఒక్క ఐఫోన్ ఈఎంఐ కోసం బలైపోయినాయి. నేనొక దారుణమైన కొడుకు గురించి చెప్పబోతున్నాను. అసలు ఇలాంటి కొడుకులు అసలు పుట్టకూడదు అని ప్రతి ఒక్క తల్లిదండ్రి అనుకుంటారు. అసలు మ్యాటర్ లోకి వెళ్తే మహారాష్ట్రలోని సంభాజీ నగర్ లో ఒక కొడుకు కొండపైకి ఎక్కి తల్లికి ఫోన్ చేసి, హలో మమ్మీ, ఐఫోన్ ఈఎంఐ కట్టకపోతే నేను చచ్చిపోతా, కొండపైన ఉన్నా అని చెప్పేసి ఫోన్ చేస్తే ఆ తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఆ కొండపైకి ఎక్కి, వచ్చు నాన్న, మేం కడతాం నాన్న, రా నాన్న అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ అడుక్కున్నారు. అడుక్కుంటే కూడా కొడుకు కనికరించలేదు. 2 గంటల సేపు వాళ్ళు అడుక్కుంటే కూడా అసలు కాలు కదపలేదు. అవి చూసి పోలీస్ వాళ్ళకు కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి కొండ కింద నెట్ అరేంజ్ చేస్తుంటే ఆ నెట్ చూసి నన్ను కాపాడతారేమో అని చెప్పేసి సైడ్ కు పక్కకు వెళ్లి మరి ఇంకా సైడ్ కు వెళ్ళిండు. ఒక 2 గంటలు సతాయిచ్చి అది చూడలేక ఎట్లయినా కాపాడదామని ఆ తండ్రి ఇట్లా పట్టుకునికి వెళ్తే ఆ తండ్రిని పట్టుకొని ఇట్లా నేను రాను అని చెప్పేసి ఇట్లేసి గుంజితే ఆ తండ్రి పడ్డాడు. ఆ తండ్రిని చూసి ఆ కొడుకు పడ్డాడు. ఆ కొడుకు పడంగానే ఆ తల్లి గుండెలు బాదుకున్నది. కళ్ళ ముందే భర్త కొడుకు కింద పడి చనిపోతా ఉంటే అది చూసి భరించలేక ఆమె కూడా ఆ కొండపై నుంచి దూకి చనిపోయింది. చూస్తుండగానే ముగ్గురు ప్రాణాలు ఒక్క ఐఫోన్ ఈఎంఐ కోసం బలైపోయినాయి. అంటే ఒకటి ఆలోచన చేయండి, ఈ రోజుల్లో తల్లిదండ్రులు ఎవరైనా సరే పిల్లలకు ఫ్రీడమ్ ఇవ్వండి, కానీ మరీ ఎక్కువ ఇవ్వకండి. భయం కూడా ఉండాలి. ఎందుకంటే వస్తువుల మీద అంత ప్రేమ పెట్టుకుంటే అసలు మీ మీద ప్రేమ ఏముంటది? ఒకటి ఆలోచన చేయండి. అడిగిన ప్రతి ఒక్కటి కొనించడం కాదు, మీరు అనుభవిస్తున్న పేదరికం గురించి కూడా డైలీ వివరించండి పిల్లలకు. అర్థమవుతుందా? ఏందంటే ప్రతి ఒక్కటి నువ్వు కొనిస్తూ పోతూ ఉంటే మా నాన్న నాకు తెచ్చిస్తాడులే అనేది ఒకటి బాగా మైండ్ లో కూర్చొని ఉంటది. కాబట్టి ఆ కొండ పైన ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ పేగు అసలు ఆ 9 నెలలు మోసి కన్న తల్లి ఆ అబ్బాయి చనిపోతా చనిపోతా అంటా ఉంటే కన్నీళ్లు ఏరులై పారుతా ఉంటే కూడా అలాంటి కొడుకు కనికరించలేదు. నిజం చెప్పాలంటే ఇలాంటి కొడుకులు వేస్ట్. నిజం చెప్పాలంటే ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. చాలా అంటే చాలా బాధాకరం అండి. ఎవరైనా సరే పిల్లలకు కోరింది కొనిచ్చే ముందు మీరు చేసే కష్టం గురించి వివరించండి. మనం ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, ఒకటి ఆలోచించు బాబు అని చెప్పేసి, అప్పు లేకున్నా కూడా అప్పులు ఉన్నాయి, ఈ అప్పులు చేసుకుంటూ కూడా మిమ్మల్ని చదివిస్తున్నామని ప్రతి ఒక్కరు తల్లిదండ్రులు పిల్లలకు వివరించాలి. ఇది చాలా మంది మిస్ అవుతున్నారండి. ఎందుకంటే పిల్లల మీద ప్రేమతోటి నాకు ఒక కొడుకున్నాడు, ఒక బిడ్డ ఉన్నది అని చెప్పేసి ఇష్టం వచ్చింది కొనిస్తా ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ప్రతి ఒక్కరు పిల్లలు కూడా మీరు ఫేమస్ అవ్వాలంటే మంచి ఫోన్ లో క్లారిటీ కెమెరా కాదు, మీ లోపల టాలెంట్ ఉండాలి. ఒక్కొక్కరు ఏంటంటే మంచి ఫోన్ ఉండాలి, నేను రాయల్గా ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు. కానీ మీ ఫ్యామిలీ పరిస్థితులు ఎట్లున్నాయి? మీ తల్లిదండ్రులకు మీరు ఏదైనా ఇంతైనా కొద్దిగా హెల్పింగ్ అవుతున్నారా? చెప్పండి. మీరే ఆలోచించండి. మీ వల్ల ఉపయోగం మీ ఫ్యామిలీలో ఉన్నదా? అసలు ఎంత కడుపు కోత అండి ఇది. నిజం చెప్పాలంటే అసలు వాళ్ళు పడిపోతా ఉంటే చూసి నాకైతే చాలా బాధ, ఏడుపు వచ్చిందండి. నిజం చెప్పాలంటే వామ్మో, అసలు ఇలాంటి కొడుకులు భూమి మీద ఉండకూడదని అనిపించింది. కానీ ఆ తల్లిదండ్రులు ఏం పాపం చేసిర్రా? అసలు ఏ అమ్మాయి కడతన్నా కూడా నువ్వు దూకే, అసలు రాను అని మొండి పట్టుదల ఏమిదిరా బాబు. అందుకే పిల్లలకు ఎప్పుడే గాని ఎక్కువ లాడు ఇవ్వకండి. లాడు అంటే మీకు తెలిసే ఉంటది, ప్రేమ ఉండాలి గాని మరీ ఎక్కువ ప్రేమ ఉంటే ఇట్లానే ఉంటది. దయచేసి చెప్తున్నాను, ఏదైనా సరే మీరు కష్టపడి, ఇగో వాళ్ళ పరిస్థితి కూడా పూటకు గడవని పరిస్థితి. అసలు వాళ్ళ నిరుపేద కుటుంబం అండి. అసలు ఈ అమ్మాయి కట్టలేదని కొండపైకి ఎక్కి నిలబడి కొడుకు తల్లికి ఫోన్ చేసి పిలిపించి అసలు 2 గంటలు వాళ్ళు అడుక్కున్నా కూడా, బాబు నీకు దండం చేస్తా, నేను ఈఎంఐ కడతా, అయిపోని ఈఎంఐ రా బాబు అని చెప్పేసి తల్లిదండ్రులు ఇద్దరు ఏడుస్తూ అడుక్కుంటే కూడా అసలు కదలకుండా అక్కడనే ఉండి తండ్రి కాపాడడానికి వెళ్తే కూడా నేను రానని ఇట్లా గుంజుకొని ఇద్దరు వడంగాల్ని ఆ తల్లి చూసి, వామ్మో, నా కళ్ళెదురుగానే నాకు భర్త నా కొడుకు లేనప్పుడు నేను ఎందుకని ఆమె కూడా కింద పడిపోయిందంటే
ముగ్గురు ప్రాణాలు గాల్లో కలిసిపోయినాయి. అసలు ఇలాంటి కొడుకులు నిజంగా చెప్పాలంటే పుట్టకూడదు. ఇలాంటి కడుపు కోత వామ్మో! అసలు చూస్తేనే భయమేస్తుంది. అసలు ఎలా మారండిరా బాబు ఇప్పటికైనా. ఫోన్లు కాదు ముఖ్యం, తల్లిదండ్రులు అర్థమైందా? వస్తువుల మీద ప్రేమ ఉండకూడదు, తల్లిదండ్రుల పైన ప్రేమ ఉండాలిరా. నాకైతే ఇది చాలా బాధ అనిపించింది. జై హింద్ అండి. పిల్లలకు ఎక్కువ లాడివ్వకండి ప్లీజ్.